హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కమెంట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో ఇవాళ డేట్ వచ్చేసి Feb 13 అనమాట. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అలా అయితే అవుతుంది. సో ఇప్పుడు నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. సో నేను ఒక 1 వీక్ కోసం మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో చూసారా, నా బుగ్గలు చూస్తే తెలిసిపోద్ది, ఫుల్ చబ్బి అయ్యానమాట. మమ్మీ మంచిగా వంటలు చేస్తే అవి తినుకుంటా ఇలా బుగ్గలు అయితే పెరిగిపోయాయి. సో బట్ ఎనీవేస్, ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో మమ్మీ వాళ్ళ ఇంట్లో నా డే ఎలా వెళ్తుంది, డే అంటే ఇవాళ రేపు అలా తీద్దాం అనుకుంటున్నాను బ్లాగ్. సో అదనమాట ఇవాళ బ్లాగ్. సో మై లైఫ్ ఇన్ మై మామ్స్ ప్లేస్ అనే బ్లాగ్ లాగా. సో యా, సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను. అండ్ మా మమ్మీ అయితే కంపల్సరీ గాజులు ఇవి అవన్నీ వేపిస్తుంది అనమాట. సో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము. సో బాబా గుడికి అనమాట. ఇవాళ థర్స్డే. సో నాకు ప్రదక్షిణాలది మొక్కు ఉంది, మొత్తం 14 వీక్స్ది ఉంది. సో ఇవాళ 4th వీక్ అనమాట. సో ఆ ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్తున్నాము. సో చూడండి హౌ ద వ్లాగ్ గోస్ ఇదంతా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా మమ్మీ అయితే రామ్దేవన్ పూజ అండ్ సాయిబాబా దివ్య పూజ రెండు కలిపి చేస్తుందన్నమాట థర్స్డేస్. సో ఇప్పుడైతే ఆవిడ పూజ చేయడము మొత్తం సదరేసుకోవడం అంతా అయితే అయిపోయింది. సోయా అండ్ బాబాకి కిచడి అంటే ఇష్టం కదా. సో మా అమ్మ అయితే కిచడి చేసింది. నాకు చాలా ఇష్టము. చాలామందికి నచ్చదు ఇది, ఇన్ని వెజిటేబుల్స్ ఉంటే అస్సలు తినాలనుకోరు, బట్ నాకు చాలా నచ్చుతుంది. సోయా ఇది కిచడి అయితే. సో ఇంకా కుకింగ్ ఇవన్నీ అయితే ఫినిష్ చేసుకుంది మమ్మీ అయితే. సో ఇంకా ప్రశాంతంగా వెళ్ళి ఎంతసేపు అన్నా ఉండొచ్చు అని చెప్పేసి సో కుకింగ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. సో చలో ఇంకా గుళ్ళో కలుసుకుందాం. సో ఇంకా ఫైనలీ గుడికి అయితే వెళ్ళిపోయాము. ఈ గుడి వచ్చేసి మా రాజమండ్రిలో తిలక్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకైతే మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసాము. నాకు 108 ప్రదక్షిణాలు చేయడానికి ఒక 40 to 50 minutes అయితే పడుతుంది రఫ్గా. సో ఆ రోజు మమ్మీ వచ్చిందనమాట. జనరల్గా గీత వచ్చేది. సో ఆ రోజు మమ్మీ వచ్చిందనమాట. ఇంకా మమ్మీ కూడా నాకు కంపెనీ ఇవ్వడానికి 108 ప్రదక్షిణాలు అయితే చేసింది నాతో పాటు. అండ్ ఇంకా ప్రదక్షిణాలు అయితే పూర్తి చేస్తాము నేను మమ్మీ అయితే. ఇంకా ఫైనల్లీ మన ప్రసాదం అనమాట. ఏంటి పిల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రసాదం గొడవ అనుకోకండి. నాకైతే గుళ్ళో ప్రసాదం తినందే ఇంకా నాకు వెళ్ళిన ఫీలింగే ఉండదు. సో కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకుంటాను నేనైతే. సో ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు బయలుదేరి వెళ్ళేసరికి 9:30 అయింది. మొత్తం అన్ని దర్శనాలు చూసుకుని ప్రదక్షిణాలన్నీ అవగొట్టేసరికి 11 అయిందన్నమాట. సో లక్కీగా మేము అంతా దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసుకున్నాక వేసేసారనమాట కర్టెన్. సో ఇప్పుడు ఆరతి టైం అనుకుంటా 11కి. సో మా వర్క్ అయితే అయిపోయాక మూసారు. సో వీఆర్ హ్యాపీ. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము మేము. యాక్చువల్లీ ఆ బాబా గుడి వచ్చేసి నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు కాదు, ఫ్రమ్ నా బీటెక్ నుంచి నేనైతే అక్కడికే వెళ్తున్నాను. ఒక 10 years నుంచి నాకు ఆ గుడే అలవాటు అనమాట. సో అందుకని అక్కడికైతే వెళ్తాము ఎప్పుడు, నేను మమ్మీ గీత అలాగా. సో అది. సో లంచ్ టైం అయితే అయిందనమాట. మా మమ్మీ వచ్చేసి మామిడికాయ పప్పు చేసింది. సో మామిడికాయ పప్పు అంటే కృష్ణకి చాలా ఇష్టము. మేము తినేస్తున్నాము, కృష్ణ రాలేదు, నేను ఒక్కరిదాన్నే వచ్చానమాట. అండ్ వాటిల్లోకి ఇలా వడియాలు అండ్ ఈ మిరపకాయలు నా ఫేవరెట్. మజ్జిగ మిరపకాయలు అంటాము అండ్ వీటిని చల్ల మిరపకాయలు అలా రకరకాలు అంటారు. సో ఇప్పుడు నా లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తాను. సో హాయ్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇంకా నేను 108 ప్రదక్షిణాలు చేసి ఇంకా ఫుల్ అలసిపోయాను. ఇంకా అంత హ్యాపెనింగ్గా ఏమైతే చేయలేదు, షూట్ చేయలేదు. సో ఇవాళ ఫ్రైడే అండ్ ఇవాళ Feb 14th అనమాట. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవరైతే చూస్తున్నారో. అండ్ నా వ్యాలంటైన్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. సో ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఇలా జరుగుతుందన్నమాట. సో యా,
అండ్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మ పులిహార చేస్తానని అయితే చెప్పింది. సో ఆ పులిహార కొంచెం ఇన్పుట్స్ ఇస్తాను పులిహార రెసిపీ. మా అమ్మ చేసే పులిహార అయితే క్రేజీ ఉంటుంది. సో అదనమాట. సో యా, ఇంకా ఇవాళ ఎలా గడుస్తుంది అండ్ నేను కొంచెం ప్యాకింగ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. సో అదంతా కూడా చూడొచ్చు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ వీడియోలోనే ఉన్నారు. సో యా, సో లెట్స్ గో విత్ ద ఫ్లో. ఏ రైస్ అది? మన పులిహారకి ఏ రైస్ యూజ్ చేస్తాం? గిద్ద మసూరి. ఓకే, జస్ట్ 1:2 రేషియోలేనా? మామూలు అన్నం ఉడకబెట్టేలాగే పసుపు వేసి శనగపప్పు వేసి ఉడకబెడతావు నువ్వైతే? వారుస్తావు. ఓకే. కుక్కర్లో పెడితే అంత టేస్ట్ రాదంటావా? ఓకే. ఈ చింతపండు ముందుగానే ఇది ఉడకబెట్టేసిన చింతపండు. ఓకే. ఈ పొడి వేసావు కదా, పొడిలో ఏమేమి వేసావు? మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేయలేదా? నువ్వులు. సో అవన్నీ ఏమీ లేకుండా మామూలుగానే నూనె ఏమి వేయకుండా ఫ్రై చేసి డ్రై రోస్ట్ లాగా. ఓకే ఓకే. సో ఆ పులిహార అయితే చేసేసింది అనమాట. మా మమ్మీ చెప్పిన ఆ థింగ్స్ అవన్నీ మీకు వినిపించాయో లేదో నాకైతే తెలియదు, సౌండ్ ఎలా వచ్చిందో అనేసి. మా మమ్మీ కొంచెం స్లోగా మాట్లాడింది అనమాట. మా మమ్మీకి ఆ రోజున పన్ను నొప్పి ఏదో వచ్చింది. సో అందుకని చెప్పి స్లోగా మాట్లాడింది. సో ఇంకెప్పుడైనా డీటెయిల్డ్ గా ఈ రెసిపీ అయితే చూపిస్తాను. సో పులిహార రెసిపీ ఏముంది మాకు తెలుసు అనుకోవచ్చు, బట్ మా మమ్మీ ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా డీటెయిల్డ్ గా అయితే చూపిస్తాను. సో నేను రాజమండ్రి వచ్చానంటే మమ్మీని ఒక 2 వంటకాలు అయితే కంపల్సరీ చేయాలి నాకు, అవి తినేసి వెళ్తాను నేను అని చెప్పేసి అన్నాను. అందులో ఒకటి ప్రాన్ బిర్యానీ అనమాట. మా అమ్మ ఏమందంటే మాఘమాసంలో అసలు నాన్ వెజ్ ఇంటికి రావడానికే వీల్లేదు, నేనైతే చేయను అని చెప్పేసి అయితే చెప్పేసింది. సో ఇంకా ప్రాన్ బిర్యానీ అయితే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి నేనేం అడిగానంటే పులిహోర అయితే అడిగాను అనమాట. సో అదైతే ఇవాళ చేసింది. సో నేనైతే ఆ పులిహోర ఎంజాయ్ చేసేస్తాను. సో నాకు ఎవ్వరు పులిహోర తిన్నా నాకు మా అమ్మ పులిహోర బాగా నచ్చుతుంది అనమాట. ఫ్యూ థింగ్స్ మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, అందులో ఈ పులిహోర నెంబర్ 1లో ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. నేను వీడియో స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా, ఆ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి. ఇంకా నేను మమ్మీ డాడీ అయితే చిన్నగా ఏదన్నా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట క్రీమ్ స్టోన్ నుంచి. సో నాకు డాడీకి వచ్చేసి నట్స్ ఓవర్లోడ్ అయితే ఆర్డర్ చేశాను, అండ్ మమ్మీకి అదేదో ఫ్లేవర్ ఆర్డర్ చేశాను, నాకు అదైతే అసలు గుర్తే లేదు ఇప్పుడైతే. సో యా, ఇక్కడ ఏంటంటే మేము ముగ్గురం కలిసి తింటున్నట్టు ఒక చిన్న మెమరీ లాగా వీడియో తీద్దామని అనుకున్నాను. కెమెరా ఫోన్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టాను అనమాట. నేను అంతా కవర్ అవుతుందని అనుకున్నాను, బట్ నేను పడలేదు, మా డాడీ పడలేదు, ఓన్లీ మా మమ్మీ కొంచెం పడింది అనమాట వీడియోలోని. బట్ ఎనీవేస్, సో ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్, క్షమించేయండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. సో క్రీమ్ స్టోన్ లో మీకు ఏమైనా రికమెండేషన్ కావాలంటే, మీకు నట్స్ ఇలాగ ఇష్టం అంటే నట్స్ ఓవర్లోడ్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో ఈసారి క్రీమ్ స్టోన్ కి వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. సో ఇదేంటంటే నేను ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఇది లాస్ట్ వీడియో ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ అనమాట. సో నేను వచ్చేసి బెంగళూరు వెళ్తున్నాను ఇప్పుడు. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి సామానాలు వేసాము, అవి వచ్చేసరికి 1 వీక్ అవుతుంది. అంటే నేను రాజమండ్రి వచ్చేసాను, ఇంకా సామానాలు వచ్చాక వెళ్దాంలే అనేసి. సో సామానాలు అయితే వచ్చేసాయి మావి. సో ఇంకా వెళ్ళిపోదామని అయితే బెంగళూరుకి ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. సో నిన్న
షూట్ చేద్దాం అనుకున్నాను. ప్యాకింగ్ ఇవన్నీ మనకి మధ్యన బద్ధకం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. సో ఏమీ ప్యాకింగ్ అయితే చేయలేదు. లిటరల్లీ ఇప్పుడు నా బస్కి అయితే 3 to 4 hours అయితే ఉంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ బట్టల బ్యాగ్ అయితే సదిరేసాను. ఇప్పుడు కొన్ని మిస్సెలినియస్ థింగ్స్ ఉంటాయి కదా, సో అవైతే సదురుదాము, మీకు చూపిస్తూ సదురుదాం అని అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఆల్రెడీ ఇలాగ ఎప్పుడన్నా కొన్ని ఎక్కువ థింగ్స్ తీసుకెళ్ళాలి అని నేను అనుకున్నప్పుడు ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ నా ఫోన్లో అయితే ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. దాని ప్రకారం ఇటువైపు ఆ థింగ్స్ అన్ని దగ్గరికి అయితే చేర్చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి బ్యాగ్లో పెడుతూ మీకు చెప్తాను అనమాట ఏమేమి తీసుకెళ్తున్నాను అనేసి, ఊరికే సరదాగా. సో ఫస్ట్ వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అన్నమాట. నాకు చిట్టి ముత్యాల బిర్యానీ అంటే చాలా ఇష్టము. బట్ మాకు హైదరాబాద్లో నాకు ఎక్కడ కనిపించలేదు. డిమార్ట్లోని ఆ లూజ్వి పెడతారు చూడండి, అక్కడ కూడా ఏం కనిపించలేదు. సో చిట్టి ముత్యాలతో బిర్యానీ ట్రై చేద్దాము, దొన్నె బిర్యానీ లాగా అని చెప్పేసి డాడీ చేత అయితే తెప్పించుకున్నాను. సో ఇదొకటి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఆవు పాలు. సో అక్కడ దొరుకుతాయో లేదో అని చెప్పేసి నేను ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాను ఆవు పాలు అనమాట. సో ఇది ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఎక్కడ పెట్టక్కర్లేదు, బయట డైరెక్ట్ గా ఉంచేయచ్చు. కొన్ని డేస్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే తీసుకెళ్తున్నాను. సో అండ్ నేను అనుకుంటున్నాను, ఇంకా ఏం ఫిక్స్ కాదు, ఒక పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొన్ని ఎక్కువ వీక్స్. సో ఆ పూజకి సంబంధించిన సామానాలు కొన్ని అవన్నీ తీసుకెళ్తున్నాను. అనుకోవచ్చు అక్కడ దొరుకుతాయి కదా అనేసి. ఏమో నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాం కాబట్టి అక్కడ నేను ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. మళ్ళా దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి మ్యాక్సిమం పాసిబుల్ థింగ్స్ అన్ని ఇక్కడ నుంచే పట్టుకెళ్తున్నాను అనమాట. సో ఆ కథకు సంబంధించిన బుక్స్, సో ఇందులో స్తోత్రాలు అవన్నీ ఉంటాయి అన్నమాట, కథ ఉంటుంది. సో ఆ బుక్ తీసుకెళ్తున్నాను. అండ్ కొంచెం క్లాత్ తో పని ఉంటుందన్నమాట. ఈ క్లాత్స్ తీసుకెళ్తున్నాను. సో అండ్ అక్షింతలు. ఈ అక్షింతలు నాకైతే ఎక్కడా దొరకలేదు అని నేను అనుకుంటున్నాను. జెప్టోలో చూసాను, నాకు అర్జెంట్గా కావాల్సి ఉండి ఒకసారి జెప్టోలో చూసాను, అక్షింతలు ఏమి లేవు. సో ఎందుకు మళ్ళీ అక్కడ స్టోర్స్ ఉంటాయో లేవో అని చెప్పేసి ఇక్కడ ఇది కూడా మమ్మీ చేత చేయించి అక్షింతలు అయితే తీసుకెళ్తున్నాను. పసుపు కుంకుమ ఇవన్నీ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఇవి లేవన్నమాట. సో ఇవేంటంటే వెళ్ళిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి, లేకపోతే ఇవి పాడైపోతాయి అన్నమాట. సో అక్షింతలు. అండ్ మా అక్క యుఎస్ వెళ్తూ కొన్ని థింగ్స్ వదిలేసి వెళ్ళిపోయింది. సో అవి అలా పాడేయడం ఎందుకు అని చెప్పి నేను యూస్ చేసుకున్నా. అందులో ఈ కాటన్ ప్యాడ్స్ ఒకటి. సో ఇవి పట్టుకెళ్తున్నాను నేను. సో గీత చూస్తుంటే నీవే కాటన్ ప్యాడ్స్ నేను దొబ్బేశాను. సో నాకు టోనర్ రాసుకున్నప్పుడు, మేకప్ రిమూవ్ చేసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతాయి. నా దగ్గర ఉన్నాయి అండ్ ఇంకా ఉంటే ఇంకా యూజ్ కూడా అవుతాయి. సో ఎందుకు అలా ఖాళీగా ఉండడం అని నేను దొబ్బేశాను. సో ఇది కాటన్ ప్యాడ్స్. అండ్ మా అమ్మ ఇది ఏదో ధూప్ స్టిక్ అగరబత్తి స్మెల్ చాలా బాగా వస్తుంది అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పి 2 అయితే ఇచ్చిందనమాట. ఇవి స్మెల్ బాగా వస్తున్నాయంట. ఒకవేళ నిజంగా బాగా వస్తే కనుక మీకు పేరు చూపిస్తా. ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ పెట్టాను కాబట్టి రివర్స్ లో కనిపిస్తుంది. డెఫినెట్ గా ఒకవేళ స్మెల్ బాగా వస్తుంది, మంచిగా అనిపిస్తే కనుక మీకు క్లియర్ గా ఏదో ఒక షార్ట్ లో అన్న చూపిస్తాను. సో ఇవి 2 అన్నమాట పెట్టుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇది జనరల్ పాస్బుక్, అదే బ్యాంక్ బుక్ అంటారు కదా, అది కావాలి. సో తీసుకెళ్తున్నాను. అండ్ అలెక్సా అన్నమాట. అలెక్సా ఇది కూడా గీత వాళ్ళదే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. సో పొద్దున్నే దేవుడి పాటలు ఇవన్నీ ఏమైనా పెట్టడానికి యూజ్ అవుతుంది. అసలు నాకు ఎలా యూజ్ చేద్దామో ఎంత చూడాలన్నమాట. సో ఇదొకటి తీసుకెళ్తున్నాను అలెక్సా. అండ్ ఇది నెయ్యి.
మా అత్త ఇచ్చారనమాట. సో మాకు ఇది పండగకి తెప్పించారంట, పండగ పిండి వంటలు ఇవన్నీ చేయడానికి తెప్పించారు. సో ఇది మిగిలిందని నాకు ఇచ్చారనమాట. మాకు ఎక్కువ నెయ్యి అయితే పడుతుంది. సో నాకు కృష్ణకి నెయ్యి అంటే ఇష్టం, కొంచెం పప్పులో వేసుకుంటాము. మాకైతే బాగా సేల్స్ అయిపోతుంది నెయ్యి అయితే. సో నాకైతే ఇచ్చారనమాట. సో చక్కగా దాచుకున్నాను, ఇప్పటివరకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే తీసాను. సో ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇదొక ట్రెజర్ లాగా అనిపిస్తుంది నాకు. ఇలాగ ఎవరైనా నెయ్యి ఇచ్చినా అలాగా కొంచెము మాకు అక్కడ దొరకలేనివి, మేము అంటే అంత ప్యూర్వి దొరకలేనివి ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడతాను. సో అదనమాట నా నెయ్యి స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పూజ చేస్తున్నా అని చెప్పాను కదా, ఇంకా కన్ఫర్మ్ కాదు. సో అంతా ఫిక్స్ అవ్వాలి, అంతా అక్కడ ఎన్వైరన్మెంట్ కి నేను అడ్జస్ట్ అవ్వాలి. సో అప్పుడు స్టార్ట్ చేస్తాను, బెంగళూరు ఎన్వైరన్మెంట్ కి అడ్జస్ట్ అయ్యాక. సో ఆ పూజకిలో అష్టోత్తరాలు చదువుతారు కదా. సో ఇప్పుడు అందరూ పువ్వుల కంటే ఇలా వెండి పువ్వులు వేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా. సో అందుకని చెప్పి మా అమ్మ అయితే నాకు ఈ వెండి పూలు అయితే తీసిందనమాట. సో మా అమ్మ దగ్గర ఉంది, మా అక్క దగ్గర ఉంది. నేను కొంటాను ఇవాళ రేపు అని వాయిదా వేస్తున్నానని చెప్పి మా అమ్మకి చిరాకు వచ్చి నాకు చెప్పకుండానే కొనేసింది అనమాట. ఇదిగో వెండి పువ్వులు ఇవి. సో వెండి మీద గోల్డ్ కోటింగ్, గీత వెండి తీసుకుంది. నాకు అప్పుడు అనిపించింది, నాకు వెండి కంటే దాని మీద గోల్డ్ కోటింగ్ ఉన్నదే బాగుంటది అని చెప్పేసి అనిపించి తీసుకున్నాను. ఇది నేను పూజ చేసేటప్పుడు దీన్ని క్లియర్ గా డైరెక్ట్ గా చూపిస్తాను. సో ఇందులో 110 ఉంటాయి అనుకుంటా, 2 ఎక్స్ట్రా ఉంటాయి. సో జస్ట్ ఇన్ కేస్ పర్పస్ అనమాట. సో 108 అష్టోత్తరాలు చదువుతూ ఈ ఒక్కొక్క పువ్వుతో పూజ అయితే చేసుకుంటాను. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న గీత నాకు ఇంట్లో వెళ్ళడానికి కొంచెం మంచి సైన్ లాగా నాకు ఆవు దూడ అయితే గిఫ్ట్ చేసింది అనమాట, బెంగళూరు ఇంట్లో దిగడానికి. అఫ్ కోర్స్ అది రెంట్ హౌసే, బట్ అడుగు పెట్టేటప్పుడు ఆవు దూడ పట్టుకుని అడుగు పెట్టాలని చెప్పి అది అయితే గిఫ్ట్ చేసింది గీత. సో ఆ ఆవు దూడకి కింద ప్లేట్ పెట్టాలంట. సో అది తెలీదు, అందుకని చెప్పి అప్పుడు గీత అయితే తీసుకోలేదు. ఆ ఆవు దూడ గీత తీసుకుంది కదా ఎలాగో అని చెప్పి దానికి ప్లేట్ మమ్మీ తీసుకుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆ ప్లేట్ సిల్వర్ది. సో ఇది కూడా క్యూట్ ప్లేట్, మా ఆవు దూడకి అయితే సరిపోతుంది అనమాట. సో నేను అక్కడికి వెళ్ళి మొత్తం సెటిల్ అయ్యి నేను చేసే పూజలు, నా దేవుడి గది సెటప్ ఎలా చేసుకున్నాను. చిన్న దేవుడి గది వచ్చింది ఈసారి, గది కూడా కాదు, చిన్న సెటప్ వచ్చింది దేవుడిది. సో దానిలోనే నేను ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను ఇవన్నీ అయితే కమింగ్ బ్లాగ్స్ లో అయితే ఆబ్వియస్లీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్లేట్ విషయానికి ఇదైతే మమ్మీ తీసుకుంది, ఆవు దూడ గీత తీసుకుంది. సో అదనమాట. అండ్ ఇంకా మీరు చూస్తే నవ్వుతారు, ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను నేను. ఏమో జస్ట్ ఇన్ కేస్ నాకు అక్కడ దొరకవేమో, మళ్ళీ పూజకి ఇబ్బంది పడాలని చెప్పి అన్ని ప్యాక్ చేసి మా అమ్మ ఇక్కడ ఏ పూజ అయితే చేస్తున్నానో ఆ విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టుకోవడానికి పీట అయితే ఇచ్చింది. అండ్ నేను ఇది బియ్యపు దీపాలు చేస్తాను కదా, బియ్యపిండి దీపాలు. సో బియ్యపిండి కూడా కట్టించింది అనమాట. సో ఇది దీంతో చాలా స్మూత్ గా వస్తాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్యాకెట్ దాంతోని విరిగిపోతున్నాయి అనమాట. ఇది ఆడించింది అనమాట బియ్యం పిండి, దీంతో చాలా స్మూత్ గా వస్తున్నాయి దీపాలు అయితే. సో మా మమ్మీ అయితే ఇది కూడా ప్యాక్ చేసింది. అండ్ ఈ ఒత్తులు కూడా దొరకవా అంటే ఏమో నాకు తెలియదు, దొరకవేమో అని ఇవి కూడా తీసుకెళ్తున్నాను. ఒత్తులు అన్నమాట. అండ్ వక్కలు, ఇవి కూడా మరి ఏమో నాకు తెలియదు వక్కలు ఉంటాయి లేదని చెప్పి వక్కలు కూడా తీసుకెళ్తున్నాను. ఇందులో ప్యాక్ చేసేసింది మా మమ్మీ అయితే. ఇంకా అంతే, మిగిలినవన్నీ ఇంకా కొంచెం స్కిన్ కేర్ ఇవన్నీ అన్నమాట, షాంపూస్ ఇవన్నీ. సో అవన్నీ అయితే ఇప్పుడు ప్యాక్ చేసేసుకుంటున్నాను నీట్ గా. సో అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కలుసుకుందాం, బాయ్. సో ఆయన చెప్పడం మర్చిపోయాను, ఇంకోటి ఏంటంటే కుంభమేళా జరిగింది కదా. సో ఆ వాటర్ ఎవరో ఇచ్చారంట మా డాడీకి. సో అదైతే తెచ్చారు, ఇదిగో అదే వాటర్ అన్నమాట, ఇందులో పోసుకుని తెచ్చారు.
సో నేను మమ్మీ డాడీ అందరం చల్లేసుకున్నాము. గీత వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి యాక్సెస్ లేదు, వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇది కృష్ణ కోసం తీసుకువెళ్తున్నాను అనమాట. సో కృష్ణ కూడా చల్లుకోవాలి అని చెప్పేసి సో ఇది కూడా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. ఇందాక మర్చిపోయాను, అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకా మీకు చూపించినవన్నీ బ్యాగ్ లో అయితే నీట్ గా సదిరేసుకుంటున్నాను. సో ఏమైందంటే నాది వచ్చేసి ఇంకా లాస్ట్ మినిట్ బుకింగ్ అన్నమాట. సో ఇంకా ట్రైన్స్ చూసాము, తత్కాల్ ట్రై చేసాము, ఇదంతా అయితే కుదరలేదు, దొరకలేదు. సో ఇంకా చచ్చినట్టు బస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు బస్సు ప్రయాణం అన్న కారు ప్రయాణం అన్న అస్సలు పడదన్నమాట. హెడ్ ఏక్, మోషన్ సిక్నెస్, ఉన్నవి లేనివి అన్ని రోగాలు వచ్చేస్తాయి. అండ్ బస్సు ఎక్కాలి, బస్ ప్రయాణం ఉందంటే నాకు వారం ముందు నుంచే బెంగ వచ్చేస్తుంది. అండ్ బస్ ఎక్కే రోజున నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తప్ప ఇంక ఏమి తీసుకోను అనమాట. సో నాకు భయము, ఏమన్నా తీసుకుంటే కక్కేస్తానేమో అని చెప్పేసి. సో నాతో చాలా మంది రిలేట్ అవుతారు. చాలా మందికి బస్ అన్న కార్ అన్న పడదు. నా సర్కిల్లోనే నాకు చాలా మంది తెలుసు. సో మీరు నాతో కనుక రిలేట్ అయితే కంపల్సరీ కమెంట్ అయితే చేసేయండి. సో ఇంకా జర్నీ అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. నాకు బస్ జర్నీ అంటే అస్సలు పడదు. బట్ ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా వేరే ఆప్షన్ లేక బస్లో వచ్చానమాట. ఐఎమ్ ఓకే విత్ నాన్ ఏసీ బస్సెస్, కానీ ఏసీ బస్సే దొరికిందనమాట. సో ఇంకా షూట్ చేయడం అయితే అవ్వలేదు. నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బెంగళూరుకి అయితే వచ్చేసాను. ఇదే మా న్యూ హౌస్ అనమాట, రెంటెడ్ హౌస్. సో ఇంకా ఇప్పుడే వచ్చి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను అంతే. ఇంకా సదరాల్సింది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంటికి. సో అదంతా అయిపోయాక మళ్ళీ మీతో హోమ్ టూర్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ ఇందు రెడ్డి సైనింగ్ ఆఫ్. ఇంటికి వచ్చేసిన వెంటనే నేనైతే పాలు పొంగించేసాను. ఆబ్వియస్లీ మనం స్టవ్ మీద ఫస్ట్ పాలు పొంగించుకుంటాను కదా, ఇంకా చేసేసుకుని ఇంకా ఇల్లు సదరడం అయితే స్టార్ట్ చేసాము. సో ఇదే ఇవాల్టి వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. This is your Indu Reddy signing off.